2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ శేఖర్ గారు. సో చాలా మంది ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వింటూ ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో అడ్వాన్స్డ్ గా ఉండే కొన్ని టెక్నిక్స్ ని పాయింట్స్ ని కూడా మనం రేస్ చేసి మాట్లాడడం జరుగుతుంది, ఎస్పెషల్లీ వీడియోస్ లో. చాలా మంది ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, కుటుంబం మొత్తాన్ని కుదిపేస్తూ ఉంటుంది. ఎందుకు అనేది చాలా మందికి అర్థం కాదు. పరిస్థితులు వ్యాపారానికి సంబంధించి కూడా అంతా బాగున్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళట్లేదు అంటే మనీ ఎక్కడ ఆగిపోతుంది అంటారు? ఏదైనా మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ లేదా మనీకి సంబంధించిన ప్యాటర్న్ ఏదైనా ఉంటుందో ఫ్యామిలీలో ఏదైనా ఆ రిచువల్ రాంగ్ ప్యాటర్న్ వెళ్ళినప్పుడు ఇలాంటి సంక్షోభం వస్తుంది అంటారు. చాలా మందికి డబ్బుని అట్రాక్ట్ చేయడం మైనస్ పాయింట్ అంటే వాళ్ళకి ఎలా అట్రాక్ట్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వైట్గా రావాలనుకుంది, మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏది వాడాలో తెలియక అన్నీ కొంటారు, కొన్ని తర్వాత ఏది వాడాలో తెలియక ఏం రాయకుండా ఉండిపోతారు. చాలామంది లైఫ్లో కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు అంటే యాక్షన్ తీసుకోలేరు. ఏ మనిషికి క్లారిటీ ఉంటుందో ఆ మనిషి యాక్షన్లోకి చాలా ఫాస్ట్గా దిగుతాడు. చాలామంది అనుకుంటారు, సార్ నాకు బద్ధకం ఎక్కువ. కాదు, మీకు బద్ధకం వల్ల యాక్షన్లోకి దిగట్లేదండి. ఏంటంటే క్లారిటీ లేకపోవడం వల్ల యాక్షన్లోకి దిగట్లేదు. సో నేనేమంటానంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనీ షాక్లో ఉన్నారో షాక్లో ఉన్న వాళ్ళని రాక్లోకి తీసుకెళ్తాను అనమాట. అంటే షాక్లో ఉన్న లైఫ్ని కూడా రాక్ లైఫ్ తీసుకెళ్తాను. ఎలా అంటే సింపుల్, మనం డబ్బుని అంటే చాలామందికి ఇచ్చేస్తుంటుంటాం. చాలామంది డబ్బులు అండి, నేను రీసెర్చ్లో తెలుసుకుంది ఏంటంటే అంటే నార్మల్ పర్సన్ నుంచి ఒక 30,000 ఇన్కమ్ నుంచి లేదా 20,000 ఇన్కమ్ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించే వరకు ప్రతి మనిషి వాళ్ళ డబ్బులు బయట 20% ఉండిపోతున్నాయి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసి లాక్కోలేక, పీక్కోలేక, అడగలేక ఉండిపోతున్నారు. సో నేనేమంటాను, రికవరీ ఎలా చేసుకోవాలి 7 రోజుల్లో, మళ్ళీ చెప్తున్నాను, కేవలం 7 రోజుల్లో ఆర్థిక సంక్షోభం నుండి ఎలా బయటపడాలి. 7 రోజుల్లో. 7 రోజులు ఎందుకు అని అంటే 7 రోజులు సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 7 ఈజ్ అ వెరీ పవర్ఫుల్ నెంబర్. ఎందుకో తెలుసా మేడం, తిరుపతిలో 7 కొండలు, అంటే చూడండి ప్రపంచంలో 7 అద్భుతాలు, మన బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి, 7 ఋషులు, 7 సముద్రాలు, పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, పెళ్లి చేసిన తర్వాత కూడా 7 అడుగులు. సో అంటే ఎటు చూసిన 7 అనేది యూనివర్స్కి చాలా పవర్ఫుల్ నెంబర్, కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. 786లో కూడా 7తో స్టార్ట్ అవుతుంది. సో 7 ఈజ్ యాక్చువల్లీ ఫర్ లక్ అనమాట. సో నేనేమంటానంటే 7 రోజులు సిన్సియర్గా సీరియస్గా చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ 7 days ఛాలెంజ్ అని టైప్ చేయమని చెప్తాను. 7 days ఛాలెంజ్. సో ఇక్కడ పాయింట్ చూడండి, 7 రోజులు కానీ మనకు చాలా మందికి ఎలా ఉంటుందంటే ఏది ముందు ఏది వెనకతలు తెలియదు, పాపం ఫాలో అవ్వాలని చెప్పేసి. నేను ఈ 7 రోజులు డే 1 ఏం చేయాలి, డే 2 ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి, ఎందుకంటే మధ్యలో మిస్ అయితే డే 2 పోదు. మళ్ళీ మీరు ఫాస్ట్గా ముందుకు వెళ్ళొద్దు, ప్రతి వీడియో జాగ్రత్తగా ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీరు ఏం చేయాలంటే వారన్ బఫెట్ ఏదైనా ఒక టెక్నిక్ చెప్తారు. మీరు ఏదైనా కొనాలి అంటే ఏం చేయాలంటే కొన్ని రోజులు ఆగమని చెప్తారు, వారం రోజులు. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే అంత యాప్లో టప కొనేస్తుంటూ ఉంటాం, అంత ఇలా పెడితే 15 నిమిషాలు వచ్చేస్తుంటుంది ఇన్స్టెంట్గా. సో ఏదైనా కొనేటప్పుడు కార్ట్లో యాడ్ చేసి ఒక 7 రోజుల పాటు వెయిట్ చేస్తే ఆ 7 రోజుల తర్వాత దాని అవసరం మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా అంతకన్నా తక్కువ రేటుకి ఇంకొక దగ్గర దొరకవచ్చు. మీకు ఏదైనా కావాలని అన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ దానికన్నా బెటర్ రేట్ కూడా చూపిస్తుంది మీకు. సో దీన్ని ఏమంటారంటే RAS, బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అందుకే మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అందులో అక్కడ 1000 వస్తువులు ఉన్నా మనకి ఏ వస్తువు కావాలి అక్కడికే వెళ్ళిపోతాం కరెక్ట్గా. సో ఇప్పుడు మీరు పాయింట్ చూడండి, డే 1 ఏం చేయాలి, జాగ్రత్తగా ఒక పేపర్ మీద, ఒక చిన్న పేపర్ చింపుకోండి, ఒక పేపర్ మీద డే 1 ఏం చేయాలి, డే 2 రాసి పెట్టుకోండి, దాన్ని పాకెట్లో పెట్టుకోండి. డే 1 ఏం చేయాలంటే మేడం, షాక్లో ఉన్న లైఫ్లో కూడా రాక్లోకి రావాలంటే డే 1 ఇక్కడ చూడండి, చాలా మంది స్ట్రెస్లో ఉన్నా కూడా ఫోన్ చూస్తుంటారు. ఒక్కోసారి మనకి ఎలా ఉంటుంది అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫోన్ ఇసిరిపడేది అనిపిస్తుంటుంది, అంటే తలనొప్పి వస్తున్నా కూడా అలా 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 ఫోన్లో ఉంటారు అనమాట. జనాలు ఒకప్పుడు నట్టింట్లో ఉంటే ఇప్పుడు జనాలు అందరూ నెట్టింట్లో ఉంటున్నారు. ఒకప్పుడు జనాలు మన అందరం కూడా మన చిన్నప్పుడు నోట్బుక్లో ఉంటే ఇప్పుడు అందరూ ఫేస్బుక్లో ఉంటున్నారు. సో నేనేమంటానంటే మీరు స్ట్రెస్లో ఉండేటప్పుడు అవాయిడ్ ఫోన్కి సోషల్ మీడియాకి దూరం ఉండమని చెప్తాను. చాలామంది అలా రీల్స్ చూస్తుంటారు, ఈ చెయ్యి పైకి వెళ్తుంటుంది, జీవితం మాత్రం కిందకి వెళ్ళిపోతుంటుంది. సో నేనేమంటానంటే స్ట్రెస్లో ఉండేటప్పుడు ఫోన్కి దూరంగా ఉండండి. చాలామంది సెలబ్రిటీస్ చూడండి, సక్సెస్ఫుల్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సక్సెస్ కొట్టిన లేదా స్ట్రెస్లో ఉన్న పూర్తిగా బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఫ్యామిలీతోనే. అలా మనం ఏం చేస్తుంటాం అంటే డబ్బు సరిగ్గా సంపాదించకపోతే 365 days పని చేస్తూనే ఉండాలి. సండే ఉన్నా కూడా ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇప్పుడు నేనేమంటానంటే డే 1 ఏం చేయాలంటే స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. నేచర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ పట్టుకుని వెళ్ళకండి. చూడండి, స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. అండ్ ఇంకొకటి, ఎందుకు సార్ నేచర్లో టైం స్పెండ్ చేయాలంటే మనిషి ఈ మధ్య ఇప్పుడు నేచర్లో టైం స్పెండ్ చేయట్లే. 3 things అంటే మూడు దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 3 things. ఏంటా 3 things అంటే ఇంట్లో,
ట్రావెలింగ్లో, ఆఫీస్లో. ఇదే మనిషి జీవితం. ఇప్పుడు మళ్ళీ చెప్తానండి, ఇంట్లో, ట్రైన్లో, బస్సులో, కార్లో, ఆటోలో, లేదా ఓలా ఊబర్లో, ఇదే సగం జీవితం అయిపోతుంది. తర్వాత ఆఫీస్. అంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి మొత్తం జీవితం అంతా, టైం అంతా కూడా ఇంట్లో, ట్రావెలింగ్లో, ఆఫీసులో. ఒక సూర్యోదయం చూడట్లేదు, సూర్యాస్తమం లేదు, చంద్రుని కూడా చూడట్లేదు. అది కూడా అలాగా అంటే కిటికీలోనే చూస్తుంటూ ఉంటాం అనమాట. నేచర్లోకి వెళ్ళి చూడడం మర్చిపోతున్నామండి. నేచర్ ఏం చేస్తుందంటే, నేచర్లో ఎవరితో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు నర్చర్ చేస్తుంది. నేను రోజు మార్నింగ్ క్లాస్ చెప్పిన తర్వాత మా అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీ నేను ఉంటుంది, కంపల్సరీగా ఒక 10 రౌండ్లు కంపల్సరీగా నేను ట్రాక్ చేస్తాను. ఎందుకనంటే అక్కడ వాకింగ్ ట్రాక్లో పరిగెడతాను. నేచర్లో పరిగెట్టడం వల్ల కొంతమంది మెడిటేషన్ కూడా మంచమే చేస్తుంటారు అన్నమాట. నేచర్లోకి వెళ్ళి చేయమని చెప్తాను అనమాట. వాళ్ళు ఏసీ చెమట కూడా పట్టకూడదు. వాళ్ళకి చెమట పట్టకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెమట పట్టకపోతే రేపు కన్నీళ్ళు కార్చాలి. డే 1 ఇది చేయండి. అండ్ డే 2 మీరు ఏం చేయాలంటే, డే 1 ఏం చేసామండి, మనం డిజిటల్ డిటాక్స్ అంటే ఫోన్కి దూరంగా ఉన్నాం. డే 2 ప్రతిదీ టైప్ చేయండి. డే 1 డిజిటల్ డిటాక్స్, డే 2 ఎమోషనల్ డిటాక్స్ అండి. అంటే ఏ మనిషి ప్రతి దానికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో వాళ్ళు వేగంగా ఓడిపోతారు లైఫ్లో. అంటే కొంతమంది అన్నిటికీ, వస్తువులకి, మనుషులకి, అన్నిటికీ ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు అనమాట. టూ మచ్ ఎమోషన్ ఉన్నా కూడా లైఫ్లో ఏమవుతుందంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు దేనికి ఎమోషనల్గా ఉండాలంటే మీ గోల్కి ఎమోషనల్గా ఉండాలండి. ఎక్కువ మనుషులకి ఎమోషనల్గా అటాచ్ అయిపోయారు అనుకోండి, సో వాళ్ళు ఏదైనా అన్నా, మన క్లోజ్గా ఉన్న ఒక మాట అన్నా కూడా ఎలా అనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏమంటారు, నేను అనడానికి ఆ మాత్రం రైట్స్ లేవా అని అంటారు. కానీ వీళ్ళు ఆ మాట ఒకసారి అంటే వీళ్ళు అలా రోజంతా బాధపడుతూనే ఉంటారు. సో నేనేమంటానంటే, డే 2 మనం బాడీని డిటాక్స్ చేయాలి. ఎలాగా? సో ఒక రాక్ సాల్ట్ తీసుకొని మీరు స్నానం చేసే బకెట్లో వేసి కంప్లీట్గా డే 2 కంపల్సరీగా ఏం చేస్తున్నామండి, మనం కంప్లీట్ తల నుంచి కింద వరకు రాక్ సాల్ట్తో స్నానం చేయండి కంపల్సరీ. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు డే 3 ఏం చేయాలి? డే 2 ఏం చేసామంటే మనం క్లెన్స్ చేసుకున్నాం. సో ఒక ఏదైనా వండేటప్పుడు ఏం చేస్తాం, పాత్రలు క్లీన్ చేసుకుని అప్పుడు వండుతాం. సో ఇప్పుడు డే 3 ఏం చేయాలంటే, ఈ భూమికి శక్తినిచ్చేది, ఈ సమస్త విశ్వానికి శక్తినిచ్చేది సూర్యుడు. సో సూర్యుడు నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి డే 3 మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా మార్నింగ్ ఎండలో నిల్చొని, సో సూర్యుడికి నీళ్ళు వదలాలి, కంపల్సరీగా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెడిటేషన్ డే 3 నేచర్లో చేయాలి కంపల్సరీ. నేచర్లో, ఇంట్లో కాదండి, నేచర్లో. నేను అడ్వాన్స్కి వచ్చిన తర్వాత ఒక మంత్ర ఇస్తాను అనమాట. అంటే మనీ కర్మస్ ఎలా పోవాలి. సో ప్రస్తుతానికి మీరు ఒక 108 times మీరు ఏం చేయాలంటే, ఐఎమ్ రిచ్ అని 108 సార్లు కంపల్సరీగా నేచర్లో మీరు మెడిటేషన్ చేయాలి. డే 3 గుర్తుపెట్టి 108 times. సో డే 4 ఏం చేయాలి? అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ అండి, ఇక్కడ డే 3లో మీరు చూస్తే ఎవరికి డబ్బు, ఇందాక మీరు అన్నారు మనీ ఫ్లో ఎందుకు ఆగిపోతుంది అంటే, ఎవరికైతే మీకు కోపం ఉందో, అహంకారం పెరిగిపోతుందో, అంటే మెయిన్గా జలసీ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి డబ్బు రాదండి. గ్రీడ్ అంటారు. సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనర్ మైండ్ అనే పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు ధనవంతుల పట్ల కానీ, సక్సెస్ఫుల్ పీపుల్ పట్ల కానీ మీరు ఎంత నెగిటివ్గా ఉంటే మీకు అంత డబ్బు రాదు. చాలామంది ఎలా ఉంటారంటే, ధనవంతుల గురించి, సక్సెస్ఫుల్ పీపుల్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటుంటారు. అలా మీరు కామెంట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, యూనివర్స్కి మీకు ధనవంతులు అంటే, సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఇష్టం లేదని మీకు డబ్బు సక్సెస్ ఇవ్వదండి. నేను అందుకే ఏం చెప్తానంటే, ఐ లవ్ రిచ్ పీపుల్ అని టైప్ చేయండి కింద కామెంట్లో. ఐ లవ్ రిచ్ పీపుల్, ఐ లవ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని టైప్ చేయమని చెప్తాను. మళ్ళీ చెప్తాను, ఐ లవ్ రిచ్ పీపుల్, ఐ లవ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని అనుకోవాలి ఎక్కువగా. అండ్ డే 4 తీసుకుంటే, లక్ష్మి ఇంట్లోకి ఎనర్జీని ఇన్వైట్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేయాలి? డే 4 ఇల్లు మొత్తం శుభ్రంగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని, శుభ్రంగా మాప్ పెట్టేసుకొని అక్కడ దీపం వెలిగించాలి ఇంట్లో. సో డే 4 దీపం వెలిగించమని చెప్తాను. శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మీరు ఒక మంచి దీపం సంకల్పం చేసుకుని, అన్నిటికన్నా ఇంపార్టెంట్ విల్ పవర్ అండి. మీరు ఒక సంకల్పం చేసుకుని ఒక దీపం వెలిగించండి. సో ఈ రోజు నుంచి మా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ నేను ఇన్వైట్ చేస్తున్నాను అనేసి. నెక్స్ట్ డే 5లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఏమవుతుందంటే, డే 4 చేసరికి మైండ్ సెట్ మారిపోతుంది. నేను ఏమంటానంటే, మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెట్. మైండ్ సెట్ ఎవరైతే అవుద్దో వాళ్ళకి లైఫ్ సెట్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తుంటే, డబ్బు రావాలి అంటారు. డబ్బు రావాలి కాదు, మీరు చేయాల్సిన ఎఫర్మేషన్ డబ్బు నిలవాలి. చాలామంది లేడీస్ ఎక్కువ మంది మా ఆయనకు డబ్బు రావాలి అంటారు. తర్వాత ఏమంటారంటే, మా ఆయన డబ్బు నిలవట్లేదు. ఎక్కువ మీరు చేయాల్సిన డబ్బు రావాలి, డబ్బు నిలవాలి అని అనుకోండి కంపల్సరీగా. అప్పుడే మీకు ఉంటుంది. గట్టిగా విల్ పవర్ అనుకోవాలండి, ఈ మంత్ వచ్చిన డబ్బు ఖచ్చితంగా నిలబడుతుంది అని అనుకోవాలి. డే 5 ఏం చేయాలంటే, స్లో బ్రీతింగ్. చరక సంబంధించిన పుస్తకంలో చెప్తాడు, మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు. మీరు ఎప్పుడైతే స్లో బ్రీతింగ్ తీస్తారు, కాన్షియస్ బ్రీతింగ్ అంటారు. ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కాన్షియస్ బ్రీతింగ్ మీద వెళ్తుంది అనమాట. డే 5 మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి కొంచెం ప్రశాంతంగా, ఒక 10 minutes పట్టు. కాన్షియస్ బ్రీతింగ్ చేయడం వల్ల అంటే మైండ్ కామ్ అవుద్దండి. సో దానివల్ల క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే, డే 5 ఏం చేయాలంటే, ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ లైఫ్లో జరిగిన పాజిటివ్ మెమరీస్ అన్నీ రాయండి. 10th క్లాస్లో మీకు ఏమైనా ప్రైజ్ వచ్చిందా, ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చారా, మీ జీవితంలో జరిగిన చిన్నప్పుడు ట్రిప్కి వెళ్ళారా,
మనం పిక్నిక్కి వెళ్ళాం, అవన్నీ అక్కడ జరిగిన పాజిటివ్ మెమరీస్ అన్నీ రాయండి. మీ లైఫ్లో జరిగిన పాజిటివ్ మెమరీస్ అన్నీ రాయండి. అది గుర్తుకొస్తున్నాయి అని పాట పెట్టుకుని రాయండి కావాలంటే. సో డే 5 ఇలా రాయడం వల్ల ఏమవుద్దంటే ఎప్పుడైతే పాజిటివ్ మెమరీస్ చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తాం. అండ్ డే 6 గుర్తుపెట్టుకుని ఎనర్జీ రీసెట్. డే 6 ఏం చేయాలంటే మీ ఇంట్లో, ఆఫీస్లో, కార్లో ఉన్న పాత బిల్స్ అని తొలగించండి. చాలామంది పెట్రోల్ కొడతారు, ఆ బిల్లులను కలెక్ట్ చేసుకుని అక్కడ ఆఫీసులో, కారులో పెడుతుంటుంటారు అనమాట. సో డే 6 ఎనర్జీ రీసెట్, పాత బిల్స్ అని తొలగించండి కంపల్సరీగా. సో డే 7 ఏం చేయాలంటే కృతజ్ఞత. లాస్ట్ రోజు కృతజ్ఞత చేయాలండి. వాల్డ్మెన్ అనే ఒక న్యూరో సైంటిస్ట్ చెప్తాడు. సో మీరు ఒక 7 రోజుల పాటు ఎవరైతే కృతజ్ఞత ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు చాలా పాజిటివ్గా మారిపోతారటండి. సో 7వ రోజు మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మనుషులు లేని వాటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పట్లేదు. సో మీరు 7వ రోజు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పండి. నెక్స్ట్ లాస్ట్గా 7వ రోజు ఏం చేయాలి తెలుసా? దానం చేయాలి. అందుకే నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను నా ఓన్గా, జాగ్రత్తగా ఉండండి. బలహీనుడికి బలవంతుడు సపోర్ట్ చేస్తే బలవంతుడికి భగవంతుడు సపోర్ట్ చేస్తారు. సో మీకు భగవంతుడు సపోర్ట్ చేయాలంటే మీరు బలహీనుడికి సపోర్ట్ చేయాలి. సో దానం ఈజ్ ఈక్వల్ టు ధనం. ఈ 7 రోజులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు చాలా ఫాస్ట్గా మనీ రికవరీ నుంచి బయటపడవచ్చు, షాకింగ్ లైఫ్ నుంచి రాకింగ్ లైఫ్లోకి రావచ్చు. డెఫినెట్గా సార్. సో మీకు మనీ విషయంలో షాకింగ్ ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో ఈ 7 రూల్స్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. ప్రతిదీ పెన్ను పేపర్ పెట్టి రాస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు దీని రిజల్ట్స్ చేసిన వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. అండ్ మీరు చెప్పారు అడ్వాన్స్ క్లాస్లో హై అండ్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇవ్వబోతూ ఉన్నామని. సో ఈ 15th ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని సార్? ఎస్, మీరు నిజంగా ఇప్పటిదాకా చాలా క్లాసెస్కి వెళ్ళి ఉంటారు, అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పుకుంటారు. ఈసారి నేను కండక్ట్ చేయే ఆన్లైన్ క్లాసెస్లో February 15th నుంచి అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇందులో ఆరా ఎలా ఎనర్జైజ్ పెంచుకోవాలి గుర్తుపెట్టుకోండి. మన థాట్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, సో మన ఎమోషన్కి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. దీన్ని బట్టి మన చుట్టూ ఎలక్ట్రికో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే మన యొక్క థాట్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, విల్ పవర్ ఎలా పెంచుకోవాలి, అండ్ డబ్బుని అట్రాక్ట్ చేసే మనీ అట్రాక్టింగ్ టెక్నిక్స్ ఏంటి. 25,000 రూపీస్ కోర్స్ ఫ్రీగా ఇవ్వబోతుందండి అడ్వాన్స్కి వచ్చిన వాళ్ళకి ఎన్రోల్ చేసుకుంటే. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ రావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మీకు మళ్ళీ 100 రోజులండి, నేను మళ్ళీ చెప్తున్నా 100 డేస్లో మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మార్చాలని సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఇవ్వబోతుంది అడ్వాన్స్ నుంచి. సో అన్వర్ గారు చెప్పిన విధంగానే ఫైనాన్షియల్ కండిషన్ని కనుక మార్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. యూనివర్స్ నుంచి మనకు ఒక సిగ్నల్ వచ్చినట్టే అనుకోండి. సో మీరు కనుక ఈ అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారి మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.